రాజకీయాల్లో వివిధ రకాల నేతలు ఉంటారు. అందులో విజయసాయిరెడ్డిది ఒక తరహా. ఆయనకి రాజకీయ అనుభవం ఏమీ లేకుండానే జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. పర్సనల్ ఆడిటర్ కావడంతో రాజకీయ ఆరంగేట్రానికి అవకాశం వచ్చింది. అంతకన్నా ముందు జగన్తో కలిసి కేసుల్లో ఇరుక్కున్న ఆయన జైలు పాలు కావడం, జైలు నుంచి వచ్చిన తర్వాత నేరుగా ఆడిటర్ కాస్త పొలిటీషియన్గా టర్న్ అవడం అంతా చూసాం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కొద్ది కాలానికే పార్లమెంట్కి అవకాశం వచ్చింది. వైఎస్ఆర్సీపీ తరఫున తొలి రాజ్యసభ ఎంపీగా ఆయన ఛాన్స్ దక్కించుకున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పాటు నెంబర్ 2గా వ్యవహరించారు. ఇంకా చెప్పాలంటే అనేక విషయాల్లో అధినేతతో సమానంగా వ్యవహరించారు. ఇక ఢిల్లీ స్థాయిలో అయితే అంతకు మించి అంతా తానే అన్నట్టుగా సాగిపోయారు. అలాంటి విజయసాయిరెడ్డి హఠాత్తుగా అధికారం కోల్పోగానే మనసు మార్చుకున్నారు. వైఎస్ఆర్సీపీని వీడిపోయారు, రాజీనామా చేశారు, రాజకీయాలకే దూరం అన్నారు, వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. దాని తర్వాత కొంతకాలానికి మీడియా సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. కట్ చేస్తే ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ కోసం తహతహలాడిపోతున్నారు. ఇప్పుడు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలుపుని మరోసారి తట్టాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డోర్ ఓపెన్ చేస్తారా? రాజీనామా చేస్తూ తన మీద తీవ్రమైన విమర్శలు చేసిన ఒకనాటి తన ఆడిటర్కి మళ్ళీ అవకాశాన్ని కల్పిస్తారా? కాకుంటే అధికారం కోల్పోయిన తర్వాత అవకాశవాదంతో తనను విడిచిపోయినటువంటి నేతకు డోర్స్ క్లోజ్ చేసేస్తారా? ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. విజయసాయిరెడ్డికి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి పాత్ర దక్కింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఢిల్లీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించారు. అది ఇరు వర్గాలకి చాలా ప్రయోజనం కలిగించింది. అందుకు అనుగుణంగానే సాయిరెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ స్థాయి దక్కింది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖలో యథేచ్ఛగా ఆయన చెలరేగిపోయినా ఎవరు అడిగినటువంటి వాళ్లే లేదన్నట్టుగా నడిచింది. ఆయన పర్సనల్ వ్యవహారాలతో పాటు ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా అనేక భూదందాలు సహా పలు ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ పార్టీ నాయకత్వం మాత్రం ఎక్కడా అడ్డుపెట్టినటువంటి దాఖలాలు లేవు. చివరికి ఆరోపణల పర్వం పెరిగిపోవడంతో ఆయన్ని ఉత్తరాంధ్ర నుంచి బదిలీ చేశారు. నేరుగా 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగడానికి అవకాశం కూడా కల్పించారు. అలాంటి విజయసాయిరెడ్డి 2024 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానానికి మొదటిసారిగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత 6 నెలలు తిరగకముందే వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా ఎంపీ స్థానాన్ని ఖాళీ చేసి అది కూటమి ఖాతాలో చేరడానికి కారకులయ్యారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీల బలం కష్టకాలంలో తగ్గిపోవడానికి, తద్వారా ప్రత్యర్థికి బలం పెరగడానికి సాయిరెడ్డి ముఖ్యమైనటువంటి కారకుడిగా మారారు. ఆ తరుణంలోనే సాయిరెడ్డి పార్టీని వీడినప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అసహనం కూడా ప్రదర్శించారు. ఒకరు పోతే అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు అన్నట్టు బాలినేని, విజయసాయిరెడ్డి ఇలా చాలామంది నేతలను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏడాదిన్నరగా విజయసాయిరెడ్డి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నా బీజేపీలో అవకాశం దక్కట్లేదు. తెలుగుదేశం పార్టీలో ఏ రకంగానూ ఛాన్స్ లేదు. జనసేన పార్టీలోకి వెళ్ళినా నిష్ప్రయోజనం అనే నిర్ధారణ అయితే సాగింది. ఇలాంటి తరుణంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళడానికి ఆయన అనేక రకాలుగా శ్రమిస్తున్నారు, శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటివన్నీ వర్కౌట్ కాలేదని అంతర్గతంగా అందుతున్నటువంటి సమాచారం. అయినా పట్టు విడవకుండా సాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి పట్టు విడుపులు ఎట్లా ఉంటాయో తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు అనే మాట వినిపిస్తోంది. సాయిరెడ్డి ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. నిజానికి సాయిరెడ్డి తర్వాత ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ వ్యవహారాలు చక్కదిద్దడంలో సమర్థవంతమైన నాయకుడు లేరు అనే అభిప్రాయం ఉంది. కేంద్రంలో బీజేపీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా మెలగగలిగినటువంటి సామర్థ్యం విజయసాయిరెడ్డి సొంతం. అలాంటి చొరవ సామర్థ్యం మిథున్ రెడ్డికి కానీ సుబ్బారెడ్డికి కానీ లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ అనేక రకాలుగా నష్టపోతుంది అనే మాట అయితే ఆ పార్టీ అధినేత మదిలో ఉంది. ఈ తరుణంలో మళ్ళీ సాయిరెడ్డికి ఛాన్స్ ఇవ్వడానికి ఆయన ఓకే చెప్తారా అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. నిజంగానే సాయిరెడ్డికి వైఎస్ఆర్సీపీలో డోర్స్ ఓపెన్ చేసిన పూర్వపు వైభవం మాత్రం ఏ కోసానా దక్కే
అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే సాయిరెడ్డి తర్వాత సజ్జల పూర్తిగా వైఎస్ఆర్సీపీలో అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ కార్యకలాపాలు సజ్జల చేతుల మీదుగానే సాగుతున్నాయి. తద్వారా పార్టీ యావత్తు ఇప్పుడు సజ్జల కనుసన్నల్లో సాగుతున్నటువంటి తరుణంలో మళ్ళీ సాయిరెడ్డి రీఎంట్రీ ఇచ్చిన ఆయనకి ఏ మాత్రం పూర్వపు వైభవం దక్కే అవకాశం అయితే కనిపించట్లేదు. ఈ తరుణంలో రాజకీయంగా విజయసాయిరెడ్డి ఎత్తులైతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీని అనేక రకాలుగా నష్టపరిచాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాజకీయంగా దెబ్బతీయడం, దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి తీవ్రమైనటువంటి అబాసుపాలు చేసే దిశలో సాగడం, అన్నింటికి మించి ఎంపీ సీటు చేజారిపోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ బలం చేజేతుల కోల్పోవడానికి కారకుడు కావడం, ఇలాంటి అనేక కారణాలతో సాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా గుర్రుగా ఉన్నారు అనే మాట అయితే వినిపిస్తోంది. మరి చివరికి ఈ ఎపిసోడ్ ఎటు మళ్ళుతుంది, సాయిరెడ్డికి ఛాన్స్ ఎలా దక్కుతుంది, దక్కకపోతే ఆయన అడుగులు ఎటుంటాయి, ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామంగా చూడాల్సి ఉంటుంది.